ప్రజా టీవీ తెలుగు న్యూస్. అప్పుడు మద్రాసు ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ మెడ్రాస్, మరి ఆంధ్రప్రదేశ్ లేదు, మద్రాసు రాష్ట్రం కింద ఉండేవాళ్ళం. అప్పుడు ఈ భూముల వివరాలన్నీ కూడా డైగ్లాట్ అనే పుస్తకంలో తయారు చేశారండి. శిస్తు కట్టాలా అనేది తెలిసిపోయింది అనమాట. కాబట్టి వాళ్ళు శిస్తు కట్టించుకునే దానికోసము రైతులను కూడా ఈ భూములను క్రమబద్ధీకరణ చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు సర్వే చేసి మొత్తము డైగ్లాట్ రూపంలో భూ వివరాలన్నీ కూడా తయారు చేసిన తర్వాత మళ్ళా తదుపరి ఏమైందంటే పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. హక్కు పత్రాలు, భూమి సాగు చేస్తున్నంత మాత్రాన అతనికి హక్కు ఉంటే ఆ హక్కును గుర్తించాలి. ఎట్లా హక్కు పత్రాలు అంటే పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది ప్రవేశపెట్టారు ప్రభుత్వం వాళ్ళు. మొదటగా ఈ రెవెన్యూ శాఖ అనేది ఈ భూమి శిస్తు వసూలు కోసమే ఏర్పాటు చేయబడింది. మొదట్లో గ్రామ మున్సబు, గ్రామ కర్ణం, రెడ్డి కర్ణాలు అనే వ్యవస్థ అనేది ఉండేది. రెడ్డి అనే ఆయన శాంతి భద్రతలు చూసేవాడు. కర్ణం అనే ఆయన గ్రామ లెక్కలని, ఆ గ్రామంలో ఏ ఆసామికి ఎంత భూమి ఉంది, దాంట్లో ఏం పంట పెట్టినాడు, ఏ నెలలో పంట చేసినాడు, కర్ణం అనే ఆయన ఈ లెక్కలన్నీ తయారు చేసేవాడు. ఈ గ్రామ మున్సబ్ అనే ఆయన భూమి శిస్తు వసూలు చేసేటప్పుడు కర్ణానికి సహాయకారిగా ఉంటూ, అదేవిధంగా శాంతి భద్రతలు కూడా అప్పట్లో రెవెన్యూ వాళ్ళ స్వాధీనంలోనే ఉండేవి. అంటే పాతోళ్ళు అయితే శంకరెడ్డిని అట్లా వాళ్ళకి తెలిసింటుంది, విలేజ్ మున్సిఫ్ అంటారు రెడ్డి. ఆ రెడ్డి అని ఆయన శాంతి భద్రతలు కూడా మొదట రెవెన్యూ వాళ్ళ కంట్రోల్లోనే ఉండేవి. అంటే గ్రామంలో ఎవరైనా ఒక కొత్త వ్యక్తి వచ్చినాడు అనుకోండి, అంటే ఒక 100 సంవత్సరాల కిందటి మాట, గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే మొదట రెడ్డి ఇంటి దగ్గరికి పోలే. ఆయన రెడ్డి ఇంటి దగ్గరికి పోయి ఆడ రాబియాల, నేను పలానా గ్రామం నుంచి ఈ గ్రామానికి మా బంధువులు ఉన్నారు కాబట్టి వచ్చినాను, అయ్యా నేను ఈ ఊర్లో 3 రోజులు ఉంటాను, 4 రోజులు ఉంటాను, ఆడ విలేజ్ మున్సిఫ్ అనే దగ్గరికి పోయి ఆయన రాబియాల. అట్లా గ్రామంలో ఎవరన్నా కొత్త వ్యక్తులు కనపడితే వాళ్ళని విచారణ చేసి పోలీసు వారికి అప్పగించే అధికారం అప్పట్లో విలేజ్ మున్సిఫ్ రెడ్డి అనే వాళ్ళు, ఆయనకు ఆ అధికారం ఉండేది. అట్లా భాగమే పాతోళ్ళకైతే ఈ విషయం తెలిసింటుంది. రెడ్లు కర్ణాల వ్యవస్థ ఉన్నప్పుడు రెడ్డిని అప్పట్లో మున్సిఫ్ అనేవాళ్ళు. తెలంగాణలో అయితే పట్వారి, కర్ణాన్ని అయితే పటేల్. పటేల్ అనేది రెడ్డి, రెడ్డిని పటేల్ అంటారు. పట్వారి అనేది కర్ణం, రెడ్డిని పటేల్. ఇప్పుడు కూడా తెలంగాణలో నారాయణరావు పటేల్ అట్లా పేర్లు అనేవి ఉన్నాయి. రెడ్డి అంటే రెడ్డి అనేది ఒక ఉద్యోగం, మున్సిఫ్, విలేజ్ మున్సిఫ్. రెడ్డి అనేది ఉద్యోగం, అది కులము కాదు, నాట్ రెడ్డి క్యాస్ట్. రెడ్డి పని అనేవాళ్ళు, కర్ణం పని, రెడ్డి పని. ముఖ్యంగా ఈ రెడ్డి పని అనేది విలేజ్ మున్సిఫ్ అనేది హోదా కోసం చేసేవాళ్ళు. ముఖ్యంగా దీంట్లో ఎక్కువగా రెడ్డి కులం ఉండే వాళ్ళే విలేజ్ మున్సిఫ్గా కూడా అప్పుడు పోటీ పడి తెచ్చుకునే వాళ్ళు. అప్పట్లో ఈ ఉద్యోగాలకు సంబంధించి జీతం చాలా తక్కువ. అప్పుడు గౌరవ వేతనము అనేవాళ్ళు, రెవెన్యూ వాళ్ళకి ఇచ్చే జీతాన్ని గౌరవ వేతనము అంటే గౌరవంగా ఏదో ప్రభుత్వం ఇచ్చిన వేతనం తీసుకునే వాళ్ళు, అంతే తప్ప ఆ ఉద్యోగం పైన ఆధారపడి జీవనం చేసేవాళ్ళు కాదు. అనంతపురం అనేది జిల్లా కాదు, ఇది బళ్ళారి జిల్లాలో ఉన్నది. బళ్ళారి జిల్లా అప్పుడు గుత్తి సబ్ డిస్ట్రిక్ట్. మీరు ఏదన్నా పాత డైగ్లాట్లో ఉన్న దత్త మండలాలు ఈ 4 జిల్లాలు. మళ్ళీ ఏమైందంటే కాలక్రమంలో అనంతపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేసినారు. అప్పుడు మనకు జిల్లా కోర్టు కూడా బళ్ళారే, ఏదన్నా ఉంటే బళ్ళారిలోనే మనం పోయేవాళ్ళము. ఇప్పుడు కూడా కొన్ని ఆర్హెచ్ పేజీ నుంచి మనము ఏదన్నా మాన్యువల్ ఈసీలో కొన్ని దొరకనివి బళ్ళారిలో తహసీల్దార్ అనేది ఉండేవాడు. మనం అప్పట్లో తహసీల్దార్ మంచి ఒక హోదా అనేది ఉండేది. తహసీల్దార్ అనేది ఆయన తహసీల్దార్ను కలవాలంటే ఒక్కొక్క తాలూకా కింద మళ్ళీ కొన్ని విభాగాల్లో విభజించినారు. వసూలు కోసం కానీ, ప్రజల సౌకర్యార్థం కానీ ఫిర్కాలు అనేవి ఉండేవి. ఇప్పుడు మనం ఏదైతే మండలాలను చెప్తున్నామో ఇంతకుముందు ఫిర్కా, ఒక్కొక్క తాలూకా కింద 3-4 ఫిర్కాలు ఉండేవి. ఆ ఫిర్కాకు ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన ఆ ఫిర్కాలో ఉండే అన్ని విషయాలను కూడా ఆయన జవాబుదారీగా